ఇప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్తే కనుక ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ చెప్పింది వింటే మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయానికి చాలామంది రోగులు వచ్చేస్తున్నారు. అందుకే ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ అనేది తీసుకుంటున్నారు. ఆ సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి కొన్ని కన్సల్టెన్సీలు ఏర్పడ్డాయి. ఈ కన్సల్టెన్సీని కార్పొరేట్ ఆసుపత్రులే ఎంగేజ్ చేస్తూ ఉన్నాయి. ఇది ఒక బిజినెస్ అనమాట ఆసుపత్రులకి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి. సాధారణంగా మనం ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తాం, ఆ హాస్పిటల్లో డాక్టరు మీకు ఆపరేషన్ చేయాలి అని అంటారు. మరి ఇతను చెప్పింది నమ్మాలా? ఇతను చెప్పింది నమ్మి ఆపరేషన్ చేయించుకుందామని అంటే ఒకళ్ళే నమ్మితే మోసపోయే అవకాశం ఉంది, మునిగిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి కొన్ని కన్సల్టెన్సీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ కన్సల్టెన్సీని ఆసుపత్రుల్లో పెడుతూ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఎక్స్ అనేటువంటి ఆసుపత్రిలో మీరు చూపించుకుంటే ఆపరేషన్ చేయించుకోమని చెప్పి చెప్పారు అనుకుందాం. ఇదే రిపోర్ట్స్ని ఇంకొక హాస్పిటల్లో తీసుకెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళటం. ఈ కన్సల్టెన్సీలు కూడా ఆసుపత్రుల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఒక కొత్త తరహా వ్యాపారం. ఇది వాస్తవం ఉండాల్సిందే. సెకండ్ ఒపీనియన్ అనేది లేకపోతే రోగులు దారుణంగా మోసపోయే అవకాశం ఉంది, జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకనంటే నా స్వయ అనుభవమే చెప్తాను నేను. జూబ్లీ హిల్స్లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, చాలా పెద్ద హాస్పిటల్, ఫిల్మ్ నగర్ దగ్గర. హాస్పిటల్కు ఒకసారి నేను వెళ్ళాల్సి వచ్చింది. ఏ పరిస్థితిలో వెళ్ళాల్సి వచ్చిందంటే, ఆ పక్కనే రిలయన్స్ ఉండేది అప్పట్లో. ఆ రిలయన్స్కి వెళ్ళి యాపిల్స్ తీసుకునే వాళ్ళం మేము. సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళి యాపిల్స్ని తీసుకొని కట్ చేసేసుకొని ముగ్గురు వెళ్తే ముగ్గురికి, నలుగురు వెళ్తే నలుగురికి పంచుకుని తినేవాళ్ళం. ఆ కట్ చేసినటువంటి సందర్భంలో నేను ఇట్లా చేయి మీద